ఓకే. హాయ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం బ్యాచ్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకుందాము. అసలు బ్యాచ్ మేనేజ్మెంట్ అంటే ఏంది? ఓకే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ బ్యాచ్ మేనేజ్మెంట్ అనే దాని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బ్యాచ్ మేనేజ్మెంట్ గురించి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. బ్యాచ్ మేనేజ్మెంట్తో పాటు మనం బ్యాచ్ క్లాసిఫికేషన్, బ్యాచ్ డిటర్మినేషన్, బ్యాచ్ డెరివేషన్ అన్నిటి గురించి మనం చెప్పుకుందాం. మినిట్ టు మినిట్ కేర్ఫుల్గా వినండి. మామూలుగా బ్యాచ్ అంటే ఏంటంటే, మామూలుగా బ్యాచ్ అనేది సబ్సెట్ అన్నమాట. సబ్సెట్ ఆఫ్ ది total quantity of a material. Total quantity of a material అన్నమాట. టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఏ మెటీరియల్. జనరల్గా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ బ్యాచ్తో ప్రొడక్షన్ చేస్తుంటారు. బ్యాచ్ అనేది ఏంటంటే ఈ యొక్క బ్యాచ్ ద్వారా మనం యూనిక్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట మెటీరియల్ని, దాని స్టాక్ని. చూడండి, మామూలుగా మనం బ్యాచ్ ఎస్ఐపి ఎలా చెక్ చేసుకుంటామంటే, ఇప్పుడు MB52 అనేది స్టాక్ చెక్ చేసుకునేది. ఓకే, మెటీరియల్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇవి మెటీరియల్, ఇదంతా ఒక మెటీరియలే, ఒకే ప్లాంట్, ఒకే స్టోరీ లొకేషన్, కానీ బ్యాచ్ల వైజ్గా ఉందన్నమాట. ఇప్పుడు అన్రెస్ట్రిక్టెడ్ స్టాక్లో జీరో ఉంది. ఎగ్జాంపుల్ నేను స్టాక్ మీకు బ్యాచెస్ కోసం చూపిస్తాను. ఓకే, ఇక్కడ అన్రెస్ట్రిక్ట్లో ఒక ఓవరాల్గా 100 ఉంది అనుకోండి. ఓకే, దీంట్లో 25, దీంట్లో 25, దీంట్లో 25, దీంట్లో 25, అంటే ఏ బ్యాచ్కి అంత అనమాట. ఓవరాల్గా ఈ మెటీరియల్కి స్టాక్ ఉండేది 100. ఎగ్జాంపుల్ రిస్ట్రిక్టెడ్ అన్రిస్ట్రిక్టెడ్ జీరో పెట్టాను. నేను స్టాక్ పోస్ట్ చూపిస్తాను. ఓకే ఓకే, ఎనీవే, ఇలా బ్యాచ్ వైజ్గా మనం ప్రొడ్యూస్ చేసి, బ్యాచ్ వైజ్గా మన స్టాక్ పిక్ చేసుకొని, నాకు ఈ బ్యాచ్ ఉన్న క్వాంటిటీ పిక్ చేసుకోనికి ఈ బ్యాచ్ ఉపయోగపడద్దు అనమాట. ఓకే, మోరు మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు, ఒక మెడిసిన్స్ మీద, ఆ, వాటి మీద ఉంటుంది అనమాట. బ్యాచ్ మెడిసిన్స్. ఓకే, చూడండి, చూపిస్తుంది కదా, ఇది బ్యాచ్ నెంబర్. ఈ బ్యాచ్ నెంబర్ బట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, ఎన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మోర్ ఓవర్ మనం పిక్ చేసుకోవడానికి, స్టాక్ పిక్ చేసుకోవడానికి బ్యాచ్ వైజ్గా పిక్ చేసుకోవచ్చు. ఈచ్ బ్యాచ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్పెసిఫికేషన్స్. నేను చెప్తాను స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి. బ్యాచ్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ బ్యాచెస్ అనమాట. అసలు మనం బ్యాచ్ అనేది ఎలా మనం ఎలా నెంబరింగ్ లెవెల్స్ ఉంటాయి. ఏ బ్యాచ్ ఏ బ్యాచ్ అనేది మనం క్లయింట్కి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి మనం బ్యాచ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఈ బ్యాచ్ ని 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. బ్యాచ్ ని 3 లెవెల్స్ లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ లెవెల్ వచ్చి క్లయింట్ లెవెల్. క్లయింట్ లెవెల్. సెకండ్ వన్ వచ్చి మెటీరియల్ లెవెల్. థర్డ్ వన్ వచ్చి ప్లాంట్ లెవెల్. ఓకే, స్టాండర్డ్ ఎస్ఏపి విల్ కమ్ విత్ ది మెటీరియల్ లెవెల్. స్టాండర్డ్ ఎస్ఏపి అనేది మెటీరియల్ లెవెల్లో వస్తుందన్నమాట. ఇప్పుడు క్లయింట్ లెవెల్కి, మెటీరియల్ లెవెల్కి, ప్లాంట్ లెవెల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి ముందు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు ఇది ఎలా అనేది. రియల్ టైంలో బ్యాచ్ మేనేజ్మెంట్ మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది. చూడండి, క్లయింట్ లెవెల్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్, క్లయింట్ లెవెల్, ఒక క్లయింట్కి చాలా ఏమంటారు, ప్లాంట్స్లో బిజినెస్ ఉంటాయి. క్లయింట్ లెవెల్ అంటే నేను మీకు అర్థమయ్యేటట్టు నేను కొలాక్యువల్ లాంగ్వేజ్ అంటారు కదా, దాంట్లో చెప్తాను. ఒక క్లయింట్, ఫర్ ఎగ్జాంపుల్, నా క్లయింట్ వచ్చి రిలయన్స్ అనుకున్నాం. సరే, నా క్లయింట్ రిలయన్స్. రిలయన్స్ అని నా క్లయింట్. ఓకే, నా క్లయింట్కి ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్లాంట్ విల్ బి ఇన్ హైదరాబాద్, ప్లాంట్ ఈజ్ ఇన్ చెన్నై, అండ్ ప్లాంట్ ఈజ్ ఇన్
పూణే, ఇలా ఉన్నాయి ఈ ప్లాంట్స్ అన్నమాట. సరే, మనం ప్లాంట్ నుంచి చేద్దాం అంటే 1000 ప్లాంట్ అనుకున్నాం. 1000 ప్లాంట్, 2000, 2000 ప్లాంట్ అండ్ 3000 ప్లాంట్ అనుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు నా మెటీరియల్ అనేది మెటీరియల్ సి, మెటీరియల్ సి, మెటీరియల్ సి అనేది ఒక బ్యాచ్ నెంబర్ అసైన్ చేశాను అనుకోండి. బ్యాచ్ 1 2, బ్యాచ్ 789 అనేది నేను ఇక్కడ వాడాను అనుకోండి. ఈ బ్యాచ్ నెంబర్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మెటీరియల్, ఈ బ్యాచ్ నెంబరు ఏ ఒక్క ప్లాంట్ లో కూడా యూజ్ చేయకూడదు. ఎంటైర్ మై క్లయింట్ లెవెల్, ఈ క్లయింట్ లెవెల్లో ఓకే ఈ బ్యాచ్ అనేది యూజ్ చేయకూడదు. ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ప్లాంట్ అండర్ దిస్ క్లయింట్. ఓకేనా, ఇది క్లయింట్ లెవెల్. ఓకే, ఇప్పుడు మెటీరియల్ లెవెల్ చూద్దాం. మెటీరియల్ లెవెల్ అనేది సేమ్ బ్యాచ్ నెంబర్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ సేమ్ మెటీరియల్ ఇన్ ఎనీ ప్లాంట్ విత్ ఇన్ ది క్లయింట్. ఓకే, సేమ్ బ్యాచ్ నెంబర్ cannot be used for same material in any plant under and within the client, చూడండి, సేమ్ బ్యాచ్ నెంబర్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ సేమ్ మెటీరియల్ ఇన్ ఎనీ ప్లాంట్ విత్ ఇన్ ది క్లయింట్. ఈ క్లయింట్ లో ఉన్న ఏ ప్లాంట్ లో కూడా ఒకసారి వాడిన బ్యాచ్ నెంబర్ ఒక మెటీరియల్ కి మళ్ళీ యూజ్ చేయకూడదు, అదర్ మెటీరియల్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఇది కొంచెం ట్రికీ కాదు, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాంట్, ఓకే, 1000 ప్లాంట్ లో నాకు మెటీరియల్ సి ఉంది. ఓకే, మెటీరియల్ సి అనేది ఉంది. ఈ మెటీరియల్ కి నేను బ్యాచ్ అనేది 789 యూజ్ చేశాను. ఓకే, ఇదే బ్యాచ్ నెంబర్ని ఇదే మెటీరియల్ కి, ఓకే, ప్లాంట్ ఏంటిది 2000 కదా, మెటీరియల్ సికి బ్యాచ్ 789 యూజ్ చేయకూడదు. ఈ మెటీరియల్కి ఇందాక కూడా అదే కదా అంటున్నారా? ఇందాక దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ 786 అని చూసారు, ఈ 786ని ఎంటైర్ క్లయింట్లోకి ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు. ఓకే, కానీ ఈ 786 అనే బ్యాచ్ నెంబర్ని వేరే మెటీరియల్తో నేను వేరే ఈ ప్లాంట్లో వాడచ్చు, సేమ్ ప్లాంట్లో వాడచ్చు. ఇప్పుడు మెటీరియల్ నా దగ్గర మెటీరియల్ డి ఉందండి నా కాడ. ఓకే, మెటీరియల్ డి ఉంది. ఈ మెటీరియల్ డికి బ్యాచ్ 789 ఈ ప్లాంట్ 1000లో, ఈ 1000లో నేను వాడచ్చు. పాసిబుల్. ఓకేనా, వాడచ్చు, నో ఇష్యూస్, నేను వాడచ్చు. ఓకే, కానీ ఈ మెటీరియల్ డి నాకు 2000 ప్లాంట్లో కూడా ఉంటుంది కదా. మెటీరియల్ డి అనేది 2000 ప్లాంట్లో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మళ్ళీ ఈ బ్యాచ్ 789 అనేది వాడకూడదు.
ఒక మెటీరియల్కి ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తే ఈ మెటీరియల్కి సేమ్ బ్యాచ్ నెంబర్ ఎనీ ప్లాంట్ ఆఫ్ దిస్ క్లయింట్ కెనాట్ బి యూజ్డ్, బట్ ఈ సేమ్ బ్యాచ్ నెంబర్ కెన్ బి యూజ్డ్ ఫర్ అదర్ మెటీరియల్ అండర్ ది సేమ్ ప్లాంట్, నో ఇష్యూస్. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఇది క్లయింట్ లెవెల్ వచ్చి, క్లయింట్ లెవెల్లో ఇన్ క్లయింట్ లెవెల్ no batch number will be repeated in any plant enter the client, but here same batch number can be repeated for other plants, not for the same material. ఓకే, ఒక్కసారి ఒక మెటీరియల్ కి ఒక బ్యాచ్ నెంబర్ అసైన్ చేస్తే ఆ మెటీరియల్ కి సేమ్ బ్యాచ్ నెంబర్ యూజ్ చేయకూడదు. ఓకే, other plant within the plant, other plant also, but you can use the same batch number for other materials. ఓకే, ఇప్పుడు మెటీరియల్ డీకి 786 789 వాడితే ఇంకెక్కడ కూడా ఈ మెటీరియల్ డీకి 789 వాడకూడదు, అదర్ మెటీరియల్కి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మెటీరియల్ డి ఉంది, 789 వాడకూడదు, అదర్ మెటీరియల్స్కి వాడుకోవచ్చు. ఈ మెటీరియల్కి అదర్ ప్లాంట్లో వాడుకోవచ్చు. ఈ ప్లాంట్లో వాడుకోవాలంటే ఆల్రెడీ వాడేసాం కదా. గెటింగా. ఇప్పుడు ప్లాంట్ లెవెల్, ఇది ఇది కూడా వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్లాంట్ లెవెల్, ప్లాంట్ లెవెల్ ఏంటంటే సేమ్ బ్యాచ్ నెంబర్ టు ది సేమ్ మెటీరియల్ కెన్ బి యూజ్డ్ ఇన్ అదర్ ప్లాంట్. దీనికి రివర్స్ అంతే. ఓకేనా, చూడండి. అంతే. ఇప్పుడు మెటీరియల్ సి ఉందా, మెటీరియల్ సి 1000 ప్లాంట్లో బ్యాచ్ 789 ఉంది. సేమ్ మెటీరియల్ 2000 ప్లాంట్ బ్యాచ్ 789 యూస్ చేసుకోవచ్చు. గెటింగ్ రైట్. అర్థమవుతుందని మీకు ఈ ఇమేజ్ పంపిస్తాను. ఓకే. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్ ఆఫ్ బ్యాచ్ అయిపోయింది. అసలుకి బ్యాచ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే, నేను పంపిస్తాను మంచిగా పిక్టోరియల్ గ్రాఫ్ మళ్ళీ ఒకటి పంపిస్తాను. ఓకే, బ్యాచ్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే బ్యాచ్ విల్ బి క్రియేటెడ్ 2 ways అనమాట, మాన్యువల్, ఆటోమేటిక్. మాన్యువల్, ఆటోమేటిక్. మాన్యువల్గా వచ్చి టీ కోడ్ వచ్చి MSC2N. ఓకే, ఆటోమేటిక్గా వచ్చి మనం గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా రావాలంటే ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్లో యాక్టివేట్ చేయాలి. మీకు చూపిస్తాను అవి. ఓకే, మనం గూడ్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, ఆటోమేటిక్గా బ్యాచ్ క్రియేట్ అవుతుంది. అసలు బ్యాచ్ అనేది ఎలా యాక్టివేట్ చేయాలి ఒక మెటీరియల్ కంటే ఒక 3 మన వ్యూస్లో యాడ్ చేసుకోవచ్చు. పర్చేసింగ్ రా మెటీరియల్స్కి, ఎస్ఎఫ్జికి, ఎఫ్జి మెటీరియల్ కూడా బ్యాచ్ మేనేజ్మెంట్ వర్క్ అవుతుంది. పర్చేసింగ్ వ్యూలో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, పర్చేసింగ్ వ్యూలో యాక్టివేట్ చేసుకోవచ్చు. వర్క్ షెడ్యూలింగ్ వ్యూలో యాక్టివేట్ చేసుకోవచ్చు.
ప్లాంట్ స్టోరేజ్ 1, ప్లాన్ స్టోరేజ్ 1 వ్యూ అని ఒకటి ఉంటుంది కదా, అవి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్చేసింగ్ వ్యూలో కానీ మనం యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి రెండింటికి వచ్చేస్తుంది. ఫెటర్ ఇస్ నాట్ ఏ రా మెటీరియల్ అనుకోండి, వర్క్ షెడ్యూలింగ్ వ్యూలో యాక్టివేట్ చేసుకుంటే ఇందులో వచ్చేస్తుంది. ఎనీ వ్యూలో ఇక మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను సెట్లో. ఓకే, గుడ్ గుడ్. జనరల్ ప్లాన్ డేటా స్టోరేజ్ 1లోకి వెళ్ళి ఇక్కడ బ్యాచ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, బ్యాచ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఎంఎస్సి 2n ఇక్కడికి వెళ్ళి క్రియేట్ అయిన బటన్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఒకసారి /52 1100 ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఓకే, బ్యాచ్ నెంబర్ 1 లాస్ట్ 2 3 4 0 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఎస్ నొక్కాను, ఎస్ నొక్కి ఇక సేవ్ చేస్తున్నాను. 667 667 ఓకే, యాక్చువల్ స్టాక్ లేదు కాబట్టి ఈ చూపించడం లేదు ఎంబిఫిషన్లో, కానీ ఈ బ్యాచ్ని క్రియేట్ అయింది. ఓకే, ఇలా క్రియేట్ చేసుకుంటాము. దెన్ ఆఫ్టర్ బ్యాచ్, ఈ బ్యాచ్లు ఏముంటాయి చూద్దాం ఒకసారి. చూడండి చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, షెల్ఫ్ లైఫ్ ఎక్స్పైరీ డేటు, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇప్పుడు షెల్ఫ్ లైఫ్ ఎక్స్పైరీ డేట్ అంటే ప్రతి ఒక్క బ్యాచ్కి ఏముండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఈ ఎక్స్పైరీ డేట్ ఎలా వస్తుందంటే 02 చూడండి ఇప్పుడు ముందుగా టోటల్ షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ అయిన కానించి 365 డేస్ లేదా 100 డేస్ మాత్రమే ఈ యొక్క చాక్లెట్ లేదంటే ఈ యొక్క మెడిసిన్ ఇది వర్క్ అవుతుంది, యూజ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ యూ షుడ్ నాట్ బి యూజ్డ్ అనమాట. ఓకే, నేను 365 డేస్ అని ఈ మెటీరియల్కి ఇచ్చానండి. ఓకే, ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మినిమం షెల్ఫ్ లైఫ్ పీరియడ్ అడుగుతుంది, నేను 10 డేస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అది వాట్ ఈస్ దట్ వన్ అని. ముందుకైతే 365 డేస్ ఇచ్చేసాను. ఇచ్చేసి 1 సెకండ్, ఇప్పుడు బ్యాక్ వచ్చి డిస్ప్లే కాదు చేంజ్లోకి వెళ్దాం. చేంజ్లో ఉన్నాం మనం కాదు, చేంజ్లోకి వెళ్ళి ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నేను ఎంత ఇస్తున్నాను, ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఓకే, నేను ఎంటర్ చేయగానే చూసారా ఎక్స్పైరీ డేట్, షెల్ఫ్ లైఫ్ ఎక్స్పైరీ డేట్ ఆటోమేటిక్గా 365 డేస్ తర్వాత ఈ డేట్ వచ్చేసింది. అప్పటి నుంచి ఈ మెటీరియల్ అనేది యూజ్ చేయకూడదు, ఇన్ ప్రోడక్ట్ దేంట్లో కూడా వినియోగించరాదు. ఓకే, ఓకే, నేను సేవ్ చేస్తున్నాను దీన్ని. ఓకే, సేవ్ ది బ్యాచ్, ఎస్ సేవ్. ఇప్పుడు బ్యాచ్ ఆటోమేటిక్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, షెల్ఫ్ లైఫ్, రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటని చెప్తుందండి. రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ మనం పర్చేస్ చేసే మెటీరియల్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఫస్ట్ ఒక పిఓ క్రియేట్ చేస్తున్నాను, వెండర్ కంచి కావాలంటే /21n పిఓ క్రియేట్ చేస్తున్నాను. చూడండి నా వెండర్ వచ్చి 1, నా పర్చేజ్ ఆప్షన్ 1 కూపన్ ఇచ్చేసి మెటీరియల్
కంపెనీ కోడ్ ఓకే 1000 కూడా ఓకే ఫైన్. చూడండి నేను ఒక 100 క్వాంటిటీ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఇక్కడ ఏ ప్లాంట్ నాది 1100 ప్లాంట్. ఓకే ఎంటర్ స్టోరేజ్ లొకేషన్ 001. నేను చూడండి ఇది పిఓ అనమాట. అంటే నేను వెండర్ నుంచి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా ఈ మెటీరియల్ని. అప్పుడు వెండర్ నాకు స్టాక్ పంపించినప్పుడు నేను మీగో ద్వారా రిసీవ్ చేసుకోవాలి. ఓకే మీగో మీగో వచ్చి పర్చేస్ ఆర్డర్. ఓకే నా సెమీ ఫినిష్డ్ మెటీరియల్ 100 అనేది వెండర్ నుంచి వస్తుంది. ఓకే వెండర్ దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ ఏమైందంటే నేను చెక్ కొట్టాను అనుకోండి, ఏముంటుంది క్రియేటింగ్ బ్యాచ్. ఈ బ్యాచ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకే నా ప్రిమిసెస్లోకి వచ్చేటప్పుడే గూడ్స్ రిసీవ్ చేసేటప్పుడే ఏమడుగుతుంది ఇది బ్యాచ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే ఇప్పుడు ప్రెస్ చేసి బ్యాచ్లోకి వెళ్తే ఈ బ్యాచ్ని ఇవ్వలేదు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు నా మెటీరియల్ ఇస్తున్నాను ఈరోజు. ఈరోజు ఇస్తే ఎక్స్పైరీ డేట్ ఆటోమేటిక్గా ఏమొస్తుంది, 1 సెకండ్ ఆటోమేటిక్గా ఇక్కడ రావాలి. ఇప్పుడు మీకు రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్ గురించి నేను చెప్తాను, దాన్ని బట్టి ఇది అర్థం అవుతుంది. రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్ రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్. రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఇది సేపులో చూపిస్తాను. 1 సెకండ్. ఇప్పుడు నేను ఒక మెటీరియల్ని రిసీవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే నేను రిసీవ్ చేసుకునే టయానికి ఓకే ఎక్స్పైరీ డేట్ కన్నా అట్లీస్ట్ 10 days అయినా సరే ఉండాలి. ఇప్పుడు నా షెల్ఫ్ లైఫ్ 10 days అన్నాను అనమాట. 10 days అంటే ఇప్పుడు ఈరోజు నేను జిఆర్ఎం జరుగుతుంది కదా, గూడ్స్ రిసిప్ట్ ఎప్పుడు జరుగుతుంది 13/6/2025 జరుగుతుంది. ఓకే నా మెటీరియల్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి 365 days యాడ్ చేసుకొని 365 days యాడ్ చేసుకొని వచ్చేదే నా ఎక్స్పైరీ డేట్, నా మెటీరియల్ యొక్క ఎక్స్పైరీ డేట్. ఓకేనా కరెక్టా. ఈ ఎక్స్పైరీ డేట్ అనేది అదే ఈ ఎక్స్పైరీ డేటు ఈరోజు గూడ్స్ రిసిప్ట్ జరుగుతున్న డేట్కి మధ్య డిఫరెన్స్ అట్లీస్ట్ 10 days ఉండాలి. 10 days ఎన్ని డేస్ ఇస్తాను నా యాజ్ పర్ నా బిజినెస్ వచ్చి 100 days తెచ్చుకోవచ్చు, లేదా 10 days అర్థం అవడం కోసం 10 days ఇస్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు జిఆర్ఎన్ జరుగుతుంది బాస్. ఓకే ఈరోజు 13/6/2025 జరుగుతుంది. ఓకే ఇది గూడ్స్ రిసిప్ట్ జిఆర్ఎన్ జరుగుతుంది. ఓకే నా మెటీరియల్ అనేది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందంటే 5 days తర్వాత అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 18th ఎక్స్పైర్ అవుతుంది నా మెటీరియల్. ఓకే ఎక్స్పైర్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఈ ఎక్స్పైరీ డేట్కి నా జిఆర్ఎన్ డేట్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 5 days ఉంది. ఓకే నా రిమైనింగ్ సెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది, 10 days ఉంది. సో ఈ 10 days కన్నా తక్కువ ఉంది ఇది ఈ డిఫరెన్స్ ఆఫ్ జిఆర్ఎన్ మైనస్ ఎక్స్పైరీ డేట్. ఓకే ఈ 10 days కన్నా 5 days అనేవి తక్కువ ఉంది. సో ఇది నాకు అనవసరం, నాకు వద్దు ఈ మెటీరియల్ దీనికన్నా తక్కువ ఉంటే. బట్ దీనికన్నా ఎక్కువ ఉంది అనుకోండి, రిమైనింగ్ షెల్ఫ్ డేస్ కన్నా అట్లీస్ట్ 1 day ఉందనుకోండి, ఐ కెన్ యాక్సెప్ట్ అనమాట. నేను గూడ్స్ రిసిప్ట్ చేసుకుంటాను 1 day కన్నా. ఓకేనా 1 day ఎక్కువ ఉన్నా కూడా. ఓకే అర్థమవుతుందా. ఇప్పుడు నా సెల్ఫ్ లైఫ్ 10 days ఇచ్చాను. ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 25. సో ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అవబోతుంది, ఇది నో ఎర్రర్. ఓకే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, 26th ఎక్స్పైర్ అవుతుంది, 2026 ఎక్స్పైర్ అవుతుంది. ఈరోజు గూడ్స్ రిసిప్ట్ వచ్చి
2025 6th మంత్ అంటే మోర్ దాన్ 10 days ఉంది కదా. సో ఇట్ విల్ అలౌ అనమాట. అదే ఇప్పుడు నేను కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఇస్తాను, ఒక నిమిషం మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. అప్పుడు క్లారిటీ వస్తుంది. అంటే మీకు ఓకే గూడ్స్ రిసిప్ట్, పర్చేస్ ఆర్డర్, ఓకే ఐటమ్, ఓకే చెక్, బ్యాచ్ విల్ క్రియేట్ ఆటోమేటిక్గా 669 బ్యాచ్ ఇచ్చాను. ఓకే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమంటున్నా అంటే టూ ఓకే 2024 అంటాను. 2024 అన్నాను. ఇప్పుడు 2024 అంటే మన యాజ్ పర్ ది మెటీరియల్ మాస్టర్ 365 days ఈజ్ ది మన మై సెల్ఫ్ లైఫ్, టోటల్ సెల్ఫ్ లైఫ్. సో 2025 2025 ఎగ్జాక్ట్ ఈ రోజుకి ఇది ఎక్స్పైర్ అవుతుంది. సో ఇది ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి 1 సెకండ్ అలా కాకుండా మనం 10 ఇద్దాం. ఓకే 10 ఇస్తే 10th ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్ అనమాట, 1 year అయిపోతుంది. ఈ 10 to 13 అనేది 3 days. అదవుతుందా? 1 second. ఓకే 10/6/2025కి ఎక్స్పైర్ అయింది అనమాట. ఓకే ఈ ఎక్స్పైరీ డేట్ ఈరోజు జిఆర్ఎన్ డేట్ ఎంత, ఈరోజు జిఆర్ఎన్ వచ్చి 13/6/2025. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? 2025కి ఎక్స్పైర్ అవుతుంది. ఓకే ఈ మధ్య 10 to 13కి 3 days అనమాట. మినిమం మనకి ఎన్ని ఉండాలి? 10 days ఉండాలి. సో ఇట్స్ ఫెయిల్ అవుతుంది. చూద్దాం, నేను చెక్ కొట్టాను. చూడండి షార్ట్ ఫాల్ ఆఫ్ 3 days. మనకి ఎంత మినిమం 10 days ఉండాలి. 10/6కి కరెంట్ ఐటమ్ 10/6కి చూడండి అది రాలేదు. చూడండి ఇక్కడ చూపిస్తుంది 10/6/2025కి ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్పైర్ 20. ఓకే ఈరోజు డేట్ వచ్చి 6 అనమాట, సారీ 13 అనమాట. అప్పుడు ఇది 10కి అయిపోయి 3 days, ఆల్మోస్ట్ 3 days బ్యాక్ ఉన్నాం మనం. షార్ట్ ఫాల్ ఆఫ్ 3 days అగైనెస్ట్ ది ఎస్ఎల్ఈడి. ఓకేనా? అదే నేను కానీ ఈరోజు డేట్ ఇచ్చాను అనుకోండి. ఓకే 10 ఇచ్చినా కూడా చెక్ కొడితే నో ఇష్యూ, బ్యాచ్ క్రియేట్ అని చూడండి. 2026 ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్పైర్. ఈ ఎక్స్పైరీ డేట్ మైనస్ 2 days డేట్, 2 days డేట్ వచ్చి 13/3/2025. డిఫరెన్స్ ఎంత ఉంది? ఆల్మోస్ట్ 1 year ఉంది. సో మోర్ దెన్ 10 days. సో ఇది అలౌ చేస్తుంది, ఇట్ ఈస్ అలౌయింగ్. ఇది ఫినాన్స్ ఎర్రర్, ఇది నాట్ ఏ ప్రాబ్లం. మరో ఇట్ ఈస్ అలౌయింగ్ రైట్, ఎర్రర్ అయితే రాలేదు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం బ్యాచ్ క్లాసిఫికేషన్స్, డెరివేషన్స్, డిటర్మినేషన్ అండ్ బ్యాచ్ మేనేజ్మెంట్లో మిగిలిన క్లాసిఫికేషన్ గురించి, బ్యాచ్ డిటర్మినేషన్ అండ్ బ్యాచ్ డెరివేషన్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి చెప్పుకుందాం. ఓకే హోప్ యూ గైస్ had understand this topic. For any clarification, any doubts, you can reach me through my mobile number. You can call me at any time. Anytime call చేయొచ్చు. Thank you. Doubts ఉన్నప్పుడు